మూవీ బాగుందండి. మూవీ బాగాలేదని ఇక్కడ ఎవడు అనట్లా. మూవీ బ్రహ్మాండంగా ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో పార్ట్ 2 వచ్చిందంటే పవన్ కళ్యాణ్ సినిమాకి మళ్ళీ ఇంకా మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యలో ఓజీ రిలీజ్ అవుతుంది, వస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. ఇక నాకు తెలిసి ఇంకా ఆయనకున్న హైప్ మళ్ళీ ఇంకా పాన్ ఇండియాలో ఇంకెవరికి మళ్ళీ ఇంకా వెళ్ళిపోతారు, తారాస్థాయికి వెళ్ళిపోతారు. సో చిన్న చేసుకుంటే ఎందుకంటే ల్యాగ్ అంటే అండి వెళ్ళిపోతుంది, ఫ్లో వెళ్ళిపోతుంది. ఓకే, సీన్ టు సీన్ ఆ హైప్ ఇచ్చుకుంటూనే వెళ్ళారు. ఎక్కడ ఏం తగ్గలేదు, హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాపిగా వెళ్తుంది బాగా రోడ్డు, మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటుంది, కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది. అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్గా చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు, ఎలివేషన్ షాట్లు కానీ ఆయన లుక్స్ అసలు ఆ కళ్ళల్లో ఏముందో తెలియదు, అమ్మ ఏం పవర్ ఉందో తెలియదు. కానీ 1,00,000 మంది జనంలో ఆయన ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అలా కనపడిపోతాడు. ఏంటంటే అలాగ వెళ్తూ పవన్ కళ్యాణ్ గుర్రం మీద వెళ్తూ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. వెళ్తూ అరాచకాలను అరికట్టి అంటే ఏం చేస్తారు న్యాయం అనేది అయితే మన సినిమాలో చూడాలి. అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఎక్స్ పార్టీలో ఉంది కదా, ఎక్స్ పార్టీ గురించి డైలాగుల గురించి ఆ టైప్ డైలాగులు ఇందులో కూడా అంటే వినాలకి ఉన్నాయి. ఇంకా అయ్యేం కాదు, సింహాన్ని మీరేమో జింకలు, అదే ఇంక మీరు జింకలో నేను సింహాన్ని వచ్చాను, ఇంకా ఎవరు దాన్ని ఆపలేరు. ఇంకా అంటే కొంచెం కలుస్తాయి, అంటే ఇక్కడ ఉన్నా లేకపోతే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి మనకు అలా అయితే అనిపిస్తూ ఉంటుంది. మైనస్ కాదు అంటే మనం ఇంకా సినిమా అయిపోద్దాం అనుకుంటాం, సెకండ్ పార్ట్ ఉందని అనుకోరు. అంటే విలన్ చంపేస్తే ఇంకా అయిపోద్దాం అనుకుంటాం, కానీ విలన్ చంపకుండా సెకండ్ పార్ట్ ఉందందులో కొంచెం ఆలోచిస్తాం అనమాట. మనం సినిమాకి సంబంధించి ఉన్నాయి, పొలిటికల్ పార్టీ కూడా ఉన్నాయండి ఇందులో. సినిమాని అందరూ చూస్తారు, కానీ మనకు అనిపించేది ఏంటంటే సినిమా అంటే ఇప్పుడు ఉన్న పార్టీని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ డైలాగ్లో అదే ఇప్పుడు అత్తంటి తర్వాత వచ్చింది, అప్పటికి ఆయన లేడు అందులో. అప్పుడు ఎలా ఉంది మరి, అప్పుడు నేను గడ్డాన్ని సింహాన్ని అన్నాను, మరి అప్పుడు అది కాదు కదా. అంటే ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పి అలాగే అనిపిస్తూ ఉంటుంది మనకి. చూసిన వాళ్ళకి ఏంటంటే ఓహో అలాగే అనిపిస్తూ ఉండి ఆ టైప్ కావాలోకి వస్తుంది. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎక్సలెంట్ నిజంగా. బట్ అంత ఎక్స్పెక్ట్ అది రీచ్ అయ్యాను సీరియస్లీ. అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి బ్రదర్ అలాగేం లేదన్న. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం సినిమా చూపండి పర్లేదా. మన సంస్కృతి అనేది మన సంస్కృతి చూపించాడు ఒక పెద్ద హీరో, మన సంస్కృతి చూపిస్తున్నాడు, అది చూడండి ముందు. సినిమా ఫైట్లు చేసేది అవి చేసేది కాదు, కండం వేసుకున్నంత మాత్రం కండం వేసుకున్నంత మాత్రం కాదన్న ఫేమస్ అవ్వడం చూపించండి. అంతదేం లేదు, ఫేమస్ అని ఏం లేదు. కానీ బట్ సినిమా ఓవరాల్ కొంచెం డిసప్పాయింట్ అన్న, వేరేం లేదు. ఎవరో ఏదో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, ఖచ్చితంగా తోపు తురుము అనేయడం కాదు, జెన్యూన్ మాట్లాడుకుంటే ఇది మ్యాటర్. థ్యాంక్ యూ బ్రదర్.